నమస్కారం. నా పేరు సుదర్శన్ రెడ్డి. నేను లక్సముద్రం సర్పంచ్ తులసమ్మ గారి తనయుణ్ణి. చాలామందికి నేను సుపరిచితమే. కాకపోతే ఈరోజు మీడియా ముందుకి రావాల్సిన ఆవశ్యకత ఏమంటే, గత 2 రోజుల క్రితం కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఆధ్వర్యంలో, అలాగే వాల్మీకి సంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తలుపుల మండలానికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజెంట్ సర్పంచులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాజీ ముఖ్యమంత్రి గారి నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. దీన్ని చాలామంది వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, వైసీపీ నాయకులు అయితేనేమి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. వీళ్ళకి 1 ఓటో 2 ఓట్లో వాళ్ళ స్వార్థం కోసమో డబ్బుల కోసమో వెళ్ళింటారు తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళందరికీ కూడా బాగుంది వైసీపీలో. వీళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు ఏమి అని అడుగుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు మీ ముందుకి ఉంచదలుచుకుంటున్నాను. ముఖ్యంగా సర్పంచ్ సోదరులందరికీ గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లో సాయశక్తులు వడ్డీ మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ వైసీపీ తరఫున గెలుపడం జరిగింది. ఆ రోజు నుంచి సర్పంచులందరూ ఏ విధమైన ఇబ్బందులు పడినారో నేను ఒక సర్పంచ్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 14th ఫైనాన్స్లో ఉన్నటువంటి డబ్బులని మనం సర్పంచ్లు గెలిచిన తర్వాత తొందరగా కంప్లీట్ చేయండి, లేకపోతే ల్యాబ్స్ అవుతాయనే ఉద్దేశంతో త్వరగా మన మీద ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు అయితేనేమి, ఇతరాతర ఇంజనీర్లు అందరూ కూడా ఒత్తిడి తెచ్చి పనులు చేయించడం జరిగింది. పనులు చేయించిన తర్వాత 15th ఫైనాన్స్ కూడా మనకు డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ డబ్బులు మొత్తాన్ని మనము పనుల రూపంలో పనులు చేయడం జరిగింది. ఆ పనులు చేసినటువంటి దానికి మనమందరము కూడా ఎంబుక్ రికార్డ్ చేసుకొని దాన్ని బిల్స్ అప్రూవ్ చేయడానికి మనం తీసుకెళ్ళినప్పుడు సెక్రటరీల దగ్గరికి ఓవర్ నైట్ సీసీ ఛార్జీల పేరిట 0 చేసి సర్పంచులు నడ్డి వెచ్చడం జరిగింది. మనం ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు, అలాగే తర్వాత పనిచేసినటువంటి డబ్బుల కోసం గత 3 సంవత్సరాలుగా ఎదురు చూడడం, ఏ సర్పంచుకు తగినట్టు డబ్బులు వాళ్ళు 20 లక్షలు కానీ 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ దానికోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఈరోజు 3 సంవత్సరాల తర్వాత కూడా సీసీ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ సర్పంచుల నెత్తిన రాయేసినారు. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు కూడా సర్పంచులు అనేవాళ్ళు కోలుకోలేని విషయం అది అందరికీ తెలుసు. ప్రతి సర్పంచ్ కూడా బాధపడుతున్నారు. అలాగే ఈ సర్పంచ్ సమస్యలను చాలాసార్లు కలెక్టర్ గారి దృష్టికి స్వయంగా నేనే అందరినీ గ్రూప్ గ్యాదర్ చేసి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బూడి ముత్యాల నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ మన మినిస్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది చాలా ఆశాస్పదం. మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం, మాకు సీఎం గారు అపాయింట్మెంటే లేదు, సీఎం గారికి ఇవన్నీ చెప్పినా అర్థం కాదు, మీకు డబ్బులు సీసీ ఛార్జెస్ మళ్ళీ ఇచ్చేసినాం. ఇంతకుముందు అయితే మేజర్ పంచాయతీలు మాత్రమే సీసీ ఛార్జెస్ కట్టారు, మైనర్ పంచాయతీలన్నిటికీ కూడా ఎగ్జంప్షన్ ఉండేది, అవి కూడా మొత్తం అన్ని కూడా సీసీ ఛార్జెస్కే, అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా చెల్లించడం జరిగింది అనమాట. ఆయన చెప్తుండేది ఏమంటే, మంత్రివర్యులకే మన పార్టీలో వైఎస్ఆర్సీపీలో దిక్కు లేకపోతే ఇంకా ఎవరికి తెప్పుకోవాలా? అసలు ఎమ్మెల్యేలకైతే 4.5 సంవత్సరాలు కూడా ఒక అపాయింట్మెంటు లేదు, ఒక కార్యకర్త కూడా కలిసిండేది లేదు. కాబట్టి సర్పంచులందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఎంత కావాలంటే అంత ఇబ్బంది పడిపోయినారు. అలాగే మోటార్లు, స్టార్టర్లు, చిన్న ట్యాబ్లు, చిన్న రిపేర్లు కూడా చేసుకోలేక చెత్త కార్మికులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా నిర్వీర్యం అయిపోయింది అనమాట. అలాగే ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి ఓన్లీ అధికారం అంతా కేవలం కొంతమంది మంత్రులు, అది కూడా మా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రుల దగ్గర,
త్రిబుల్ ఎవరైతే ఉన్నారో సాయిరెడ్డి, సజ్జల, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు, అలాగే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ మధ్య మాత్రమే అధికారాన్ని పెట్టుకొని మిగతా సామాన్య కార్యకర్తల అందరిని నెత్తిన ఎవరైతే రావాలనుకున్నారో వైసీపీ ప్రభుత్వము వాళ్ళందరిని నెత్తిన రాయేసినడం జరిగింది. దానిని ముఖ్యంగా ఫస్ట్ పాయింట్గా మేము సర్పంచుల దృష్టికి దాన్ని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈరోజు వైసీపీ నాయకులు సిద్ధం అని రేపు అందరినీ గ్యాదర్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. కొంతమంది నాయకులు మేము సిద్ధం కాండి అంటున్నారు. సిద్ధం కాండి అంటున్నారంటే మీకు స్టేజ్ల మీద చూడండి, ప్రజలందరూ ఆడున్నటువంటి నాయకులందరూ ఒక ఎంపీపీ వస్తే కన్వీనర్ వస్తే జెడ్పీటీసీ ఉండడు. కనీసం మీకు ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎంపీటీసీలు కూడా లేరు అని మీరే బహిరంగంగా చర్చించుకుంటున్నారే. మీ దగ్గర ఏ కార్యకర్తలు ఉన్నారో, ఎవరు బూతుల దగ్గర పోయి నిలబడుకునే వాళ్ళు ఉన్నారో, ఈరోజు మీ ఎంత దుస్థితికి తెలిసినారంటే ఈరోజు మీరు బహిరంగంగానే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం, బస్సుకు 15,000 డబ్బులు ఇస్తాం, మీరు జన సమీకరణ చేయండి అనే దృష్టికి తీసుకొచ్చినారంటే పార్టీ ఎంత దీన వ్యవస్థలో ఉందో మీరే ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు తలపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు సిద్ధం అని అందరి ముందరికి వెళ్ళి నేను హావభావాలన్నిటికీ నేను సిద్ధమే, నేను అది చేసినాం ఏం చేసినావయ్యా నువ్వు? ఒక ఆయన ఏమో బెంగళూరులో ఉన్నావంట, మదనపల్లిలో ఉన్నావంట, కడపలో ఉన్నాడు, ఏది బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నాడంటున్నావే. నువ్వెక్కడున్నావు? నువ్వు కడపలో కదా ఉండేది. నువ్వు మా తలపల్లి మండలంలో ఒక మైనారిటీ సోదరునికి ఎంపీపీగా ఇస్తే నువ్వు అతన్ని ఎన్నికని మంచిది కాదని చెప్పి రోడ్డు మీద కూర్చుంటివే. ఆ రోజు మన కదిరి నియోజకవర్గానికి హెడ్ ఎవరు? ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు. ఆయన ఒక క్యాండిడేట్ని ఫైనలైజ్ చేస్తే మనమందరం దాన్ని పాటించాలా. ఆయన ఒక క్యాండిడేట్ని ముస్లిం సోదరులకు ఇవ్వాలనే ఉద్దేశంతో రఫీ నాయక్ అనే వ్యక్తిని మనం ఎంపీపీగా చేర్చుకోవాలని చెప్తే నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎంపీటీసీలను కూడా తీసుకొని వెళ్ళి కండువాలు కప్పుకొని పోయి రోడ్డు మీద కూర్చొని నువ్వు ఏం చేసినావు? గత 3 సంవత్సరాలుగా కోరం లేకుండా చేసి ప్రజల సొమ్ము 1,25,00,000 రూపాయలు మన ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటే దాన్ని ఏం చేసినావు? ఒక్కొక్క గ్రామానికి ప్రజలందరూ గమనించాలి, ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలు వస్తుంది ఎంపీటీసీ ఫండ్స్. కానీ కేవలం ఒక ముఖ్య నాయకుడు, కడప నుంచి వచ్చి రాజకీయాలను శాసించాలని చూసే నాయకుడు మనల్ని రానికుండా చేసినారు. ఈరోజు మన గ్రామాల్లో అభివృద్ధికి కనీసం ఒక బోర్ కావాలంటే ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది. 10 లక్షలతో 3 బోర్లు వేసిండొచ్చు, 10 లక్షల రూపాయలతో 300 మీటర్లు సీసీ రోడ్లు వేసిండొచ్చు, డ్రైన్లు వేసిండొచ్చు, లైట్లు వేసిండొచ్చు, ఫోన్లు వేసిండొచ్చు, ఇవన్నీ చేసిండొచ్చు. కానీ ఇవన్నీ ఎవరు తిన్నని చోటు లేక అది ల్యాబ్స్ అయిపోయినాయి. ఈ రోజు నేనేదో చేస్తున్నా, ప్రజలకు నేను ఇది చేస్తా అది చేస్తాను. ఏం చేసినావయ్యా ప్రజలకు? నువ్వు ఏంది కనీసం అభివృద్ధి చేస్తుంటే కూడా దాన్ని నీకు ఉన్న ఇగో వల్ల నీకు శాసనసభ్యులకు ఉన్నటువంటి ఏదో పర్సనల్ వన్నీ మా మీద రుద్ది మాకు ప్రజల్లో ఎక్కడైతే పార్టీలోనే గ్రూపులు చేసి ఇప్పుడు నువ్వు ఒక గ్రూప్ లేకపోతే ఇంకో గ్రూప్ వెళ్ళిపోతుంది. కేవలం నీ ఒక్కని వల్ల ఈరోజు మీ సొంత పంచాయతీలోనే నీ దగ్గర ఉన్నటువంటి మాజీ కన్వీనర్ గారు అయితేనేమి, నీ దగ్గర తిరిగినటువంటి నాయకులు అయితేనేమి ఈరోజు వలస వెళ్తున్నారంటే నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ చేసి నా వల్ల 1,25,00,000 రూపాయలు లాస్ అయింది, మీకు పంచాయతీకి 10 లక్షల రూపాయలు నేను ఇస్తాను అంటే మేము ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాం. అట్లా లేదంటే కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే ఇంకొకటి, ఈరోజు రైతాంగం చాలా తలపల్లి రైతాంగం రైతులందరూ గమనించాల్సిన విషయం ఏమంటే హెచ్ఎన్ఎస్ కెనాల్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్తిగా అయిపోయి ఎక్కడైతే మధ్యలో టన్నల్స్ వర్క్ చిన్నగా మిగిలిపోయి ఉండేదో దాన్ని శాసనసభ్యులు గారు కింద పడి చేసినారు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. కేవలం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈరోజు పుంగనూరుకి ఏదైతే నీళ్లు తీసుకొని పోవాలో మన కదిరి ప్రజలందరికీ రైతాంగం దృష్టికి మట్టి వేసేసి
ఈ ఇందాకనే నీళ్లు మనకు రాకోకుండా 200 కిలోమీటర్లు అది కనీసం సీసీ కెనాల్ అది లైన్ కూడా లేకోకుండా వెళ్ళి మట్టి కాలంలోనే కాలువ కూడా చాలా ఎక్స్పాండ్ లేకుండా తక్కువ విడ్త్లోనే పోతున్నాయి. ఆ నీళ్ళన్నీ ఆడికి పోయేసరికి అవి పూర్తిగా 1 మీటర్ హైట్ లో కూడా పోలేదు. కానీ కేవలం నేను పొంగనూరుకి నీళ్లు ఇచ్చినాను ఓటు దండు కోసం ఆయన ఉనికిని కోసం మన తలపల మండలం అయితేనేమి, అలాగే గాన్లపేంట, ఎన్పీకుంట మండలాలకు సంబంధించిన రైతులందరికీ కూడా నీళ్లు లేకుండా ఈ రోజు గత వారం కిందట మా లక్కసముద్రం పంచాయతీ నుంచి కొంతమంది రైతులు గొల్లపల్లి, అలాగే రెండెంవారిపల్లి, గొందిపల్లి రైతులు ఏవైతే కెనాల్ కానుకొని ఉన్న రైతులు నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు రాలేదు, ఆడికెళ్ళి మాకు 2 రోజుల పాటు మాకు నీళ్లు ఇస్తామని పోతే నువ్వు పోలీసులు పెట్టి ఇంజనీర్లు పెట్టి కేసులు పెడతాం, ₹1,00,000 జరిమానా ఇస్తామని చెప్పి బెదిరిస్తున్నావే. ఆ రోజు తెలంగాణలో ఎటువంటి నినాదం వచ్చిందో నిధులు నీళ్ల కోసం, ఈ రోజు కూడా మా అనంతపురం జిల్లా ప్రజలు కూడా నీళ్లు లేకపోతే అలమటిస్తున్నారు. ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలం ద్వారా వస్తాయనే ఒక చిన్న సదుద్దేశంతో మేమందరం కూడా ఆశలు పెట్టుకుంటే మా ఆశలు కన్నీ గండి కొట్టి ఎవరయ్యా నువ్వు చిత్తూరు రెడ్డివి మా మీద పత్రం చెలాయించడానికి అంటే మేము రెడ్లం కాదా? ఇక్కడ మాకు సీము రక్తం లేదా? అనంతపురం ప్రజలు ఎస్పెషల్లీ రైతాంగం చాలా కూడా సున్నితమైన మనసు కలిగిన వారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎక్కువ ఆత్మహత్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎక్కడన్నా పోయి రైతులు కానీ ఎక్కడన్నా అప్పులు చేసిన తర్వాత అప్పులు అడుగుతారని చెప్పి ఉరికంబాలు ఎక్కుతున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఎవరు? రైతాంగంకి మీరు ఇవ్వాల్సినటువంటి నీళ్లు ఇవ్వకోకుండా, రావాల్సినవన్నీ డ్రిప్ సిస్టమ్ కానీ ఏవి రాకోకుండా మీ స్వయ ప్రయోజనాల కోసం మైనింగ్ అని, ఇసుకని, మందని మొత్తం రాష్ట్రాన్ని అంతా అమ్మేసుకొని కేవలం మీ దగ్గర పెట్టుకొని ఎవరైతే ఈరోజు ఎలక్షన్ల కోసం డబ్బు మూటలతో వస్తున్నారో వాళ్ళందరికీ ప్రజలు దగ్గరలోనే బుద్ధి చెప్తారు. మీ అందరికీ ఒక రైతు పెట్టిన ఆవేదన వీడియో మీకు షేర్ చేస్తున్నాము మీడియా ద్వారా. ఆయన ఏమంటున్నాడంటే నాగాడిపల్లి కాడ పట్టణం దగ్గర పొంగనూరు కెనాల్కి నీళ్లు వెళ్తున్నాయి, అలాగే తలపలకి ఏం లేవని చెప్పి ఒక వీడియో పెట్టినాడు. చూడండి. ఇలా దీన్ని మేము దగ్గరలోనే మీకు షేర్ చేస్తాం. అలాగే ఎక్కువ మైనారిటీ సంబంధించినటువంటి రైతులు కానీ తర్వాత మిగతా రైతాంగం అంతా కూడా ఈ మామిడి తోటల పైన వ్యాపారం పైన ఉంటుంది. కాబట్టి ఈ నీళ్లు రాని పక్షంలో మామిడి తోటలన్నీ ఎండిపోయి రాబోయే 10-15 రోజుల్లో నీటి ఎద్దడి అనేది కొంతమంది నాయకులు